హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి అంటే మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత నిధుల్ని ప్రభుత్వం అయితే కనుక జమ చేసిందనమాట. అంటే ఆ యొక్క అర్హుల బ్యాంక్ ఖాతాలకి 13,000 రూపాయలు అనేది అయితే జమ చేసింది. కొంతమందికి వివిధ కారణాల చేత అయితే కనుక జమ అయితే కాలేదన్నమాట. సో డబ్బులు జమ కాని వాళ్ళందరూ ఏం చేయవలసి ఉంటుందనేది తెలుసుకుందాం. అలాగే మనకు ఈ సంవత్సరం 1వ తరగతిలో జాయిన్ అయిన వారికి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వారికి కూడా డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. సో వారికి కూడా ఎప్పుడు డబ్బులు జమ చేస్తారనేది, అంటే మళ్ళీ మనకు డబ్బులు అనేది అయితే కనుక విడుదల చేస్తారనమాట. ఇప్పుడు ఏదైనా కారణం చేత డబ్బులు జమ కాని వారైతే కనుక తిరిగి గ్రీవెన్స్ అయితే అప్లై చేసుకోవాలి. అలాగే మళ్ళీ వాళ్ళందరికీ కొత్త డేట్ అయితే కనుక మనకు విడుదల అయితే చేయడం జరుగుతుంది. ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు ఏపీలో రెండో విడత నిధులను అయితే కనుక ప్రభుత్వం అయితే జమ చేసిందనమాట. అర్హులైనటువంటి వాళ్ళందరి బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయితే అయ్యాయి. కొంతమందికి టెక్నికల్ కారణాల వల్ల కానివ్వండి, లేకపోతే అర్హత ఉన్నా కానివ్వండి, అర్హత లేకోకుండా అట్లా కొంతమందికి అయితే కనుక సో ఎలిజిబుల్ లిస్ట్లో ఇనెలిజిబుల్ రావడం అయితే జరిగినాయి అన్నమాట. సో ఏదైనా కారణం చేత మీకు అర్హత ఉండి అనర్హత వచ్చినట్లయితే తప్పకుండా మళ్ళీ మీరు గ్రీవెన్స్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి మనకు అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. అందులో భాగంగా చూసుకుంటే ఆగస్టు 3 వరకు ఫిర్యాదుల స్వీకరణ అయితే చేయడం జరుగుతుంది. అర్హత కోల్పోయిన వారి నుంచి అభ్యంతరాలు అయితే తీసుకుంటారు. రెండో విడత నిధుల్ని మళ్ళీ జమ అయితే చేయడం జరుగుతుంది. సో తల్లికి వందనం పథకంలో అర్హులైన ఆర్థిక సాయం అందని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని అయితే కల్పించింది. అర్హులు అనర్హుల జాబితాలను స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అందిన తర్వాత ఆగస్టు 4 నుంచి 10వ తేదీ వరకు పరిశీలించనున్నారు. అనంతరం అదనపు అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు. మొదటి విడతలో ఆర్థిక సాయం అందని వారు, అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. కొత్తగా అర్హులుగా గుర్తించిన విద్యార్థులతో పాటుగా 1వ తరగతి అలాగే జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు కూడా అయితే కనుక ఆగస్టు 30వ తేదీన మళ్ళీ నగదు అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే 1వ తరగతి జూనియర్ ఇంటర్లో కొత్తగా చేరే విద్యార్థుల ప్రవేశాలకు ఆగస్టు 25 వరకు గడువు అయితే నిర్ణయించారు. ఆలోపు ప్రవేశాలు పూర్తి చేసుకున్న వారు అవసరమైన పత్రాలతో సంబంధిత స్వర్ణ కార్యాలయాలను సంప్రదించాలని ప్రభుత్వం అయితే సూచించింది. సో మనకేంటంటే ఇప్పుడు మీకు అర్హత ఉండి గత సంవత్సరం లబ్ధి పొంది ఈ సంవత్సరం లబ్ధి పొందకపోతే ఆగస్టు 3వ తేదీ వరకు మీరు గ్రీవెన్స్ అనేది అంటే ఫిర్యాదు అనేది అయితే కనుక చేయవచ్చు. సో గ్రామ వార్డు సచివాలయాలు అయితే కనుక తిరిగి మళ్ళీ అప్లై అయితే చేసుకోవచ్చు. 4వ తేదీ నుంచి మనకు 10వ తేదీ వరకు మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేస్తారు. మీకు ఒకవేళ అర్హత ఉన్నట్లయితే అర్హుల జాబితాలో యాడ్ చేస్తారనమాట. వీటితో పాటు ఈ సంవత్సరం 1వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వారికి కూడా అయితే కనుక ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మొత్తంగా ఆగస్టు 30వ తేదీన మళ్ళీ అర్హుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. వీటితో పాటుగా మనకు 8, 9, 10 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చదివే ఎస్సీ విద్యార్థులకు కూడా అయితే కనుక అంటే సో కేంద్ర ప్రభుత్వం వాటా జమ చేస్తుందన్నమాట వీరికి. అందువల్ల వచ్చేసి కొద్దిగా అమౌంటే జమ ఉంటుంది, ఫుల్ అమౌంట్ అయితే జమ ఉండదు. వాళ్ళకు కూడా మళ్ళీ డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది. ఈ రకంగా అర్హత ఉండే వాళ్ళకు మళ్ళీ మనకు ఆగస్టు 30వ తేదీన ఇప్పుడు డబ్బులు ఎవరెవరికి రాలేదో వాళ్ళందరికీ జమ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది లేటెస్ట్ అప్డేట్. సో దీనికి సంబంధించిన అఫీషియల్ క్లిప్ కూడా అయితే మీరు చూడొచ్చు అనమాట. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.